హలో ప్రియమైన పెట్టుబడిదారులు, మీతో ప్రాజెక్ట్ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేస్తాము. అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను మరింత నిశితంగా అధ్యయనం చేయాలని మేము ప్రతిపాదిస్తున్నాము. ఇప్పుడు కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూద్దాం. గ్యాంబ్లింగ్ కామ్ గ్రూప్ ఎల్టీడీ, టికర్ GAMB. ఈ సమీక్ష ఆగస్టు 27, 2025 నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ గ్యాంబ్లింగ్ కామ్ గ్రూప్ ఎల్టీడీ ఉపవర్గానికి చెందినది. లిజర్ రేట్స్ 25 కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటున్నాయి. మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను పరిశీలిస్తాము. కంపెనీ మొత్తం ఫలితం 10 పాయింట్లలో 7. ఉపవర్గానికి సగటు ఫలితం -0.4 పాయింట్లు. మీరు చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే మొత్తం మార్కెట్ మొత్తం చట్రంలో మొత్తం మార్కెట్కు సగటు రేటింగ్ 1.8 పాయింట్లు అని మనం చూడవచ్చు. 7 పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా గ్యాంబ్లింగ్ కామ్ గ్రూప్ ఎల్టీడీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం. గ్యాంబ్లింగ్ కామ్ గ్రూప్ మరియు ఉపవర్గం షేర్లు. మేము గత 12 నెలల స్టాక్స్ చూస్తాము. గ్యాంబ్లింగ్ కామ్ గ్రూప్ -14.3% మార్పును చూపించింది. 53.3% ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్యాంబ్లింగ్ కామ్ గ్రూప్ ఎల్టీడీ 0.3 బిలియన్ల విలువ. ఉపవర్గం మార్కెట్ క్యాప్ $200 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ 14 సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది. మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $28 బిలియన్. మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చిన తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా గ్యాంబ్లింగ్ కామ్ గ్రూప్ ఎల్టీడీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 0.151%. పుస్తక విలువ క్యాపిటలైజేషన్ 0.494%. ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది 1. విశ్లేషించబడిన సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు $0.095 బిలియన్. బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో 68%గా ఉన్నాయి. సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల అంచనా ఆమోదించదగినది 0 పాయింట్లు. కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి 21.3. ఉపవర్గంలో సగటు 99.3. ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ధర మరియు ఆదాయాల నిష్పత్తి చాలా బాగుంది 2 పాయింట్లు. గత 12 నెలల లాభాలు $14 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయాలు $39 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది 1. రాబడికి కంపెనీ విలువ నిష్పత్తి 2. ఉపవర్గం యొక్క సగటు 2.7. ఉపవర్గ సూచికలతో పోలిస్తే స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $150 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం $240 మిలియన్లు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా మంచిది 1. ఉపవర్గం యొక్క సగటు 2.7%తో ఉపాంతత 9.7%. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉపాంత అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా 0.228%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 51% ఎక్కువ.
సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $544,000 సమానం. ఉపవర్గానికి ఇది $821,000. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ అంచనా మంచిది 0.5 పాయింట్లు. ప్రతి ఉద్యోగికి లాభం $25,600. ఉపవర్గం సగటు 83,000. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. ఒక ఉద్యోగికి సంస్థ యొక్క ఆదాయం $266,000. ఉపవర్గంలో $309,000. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి విక్రయాల మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. ఉపవర్గం సగటు 5.1%తో పోలిస్తే విక్రయానికి వాటాలు 7.2%గా ఉన్నాయి. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 30% స్థాయిని చూపుతుంది. గ్యాంబ్లింగ్.com గ్రూప్. ఉపవర్గం కోసం RSI స్థాయి 14, 64%. కంపెనీ షేర్ల విలువ దాదాపు $8.47. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $14.21. అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్. ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో రిఫరెన్స్ సిస్టమ్ యొక్క అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్. ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. కంపెనీ సెక్యూరిటీల అంచనా ఆధారంగా గ్యాంబ్లింగ్.com గ్రూప్ ఎల్టీడీ. స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ఒక్కో షేరుకు $8.48 చొప్పున వృద్ధిని ప్రారంభించాలని ఆదేశించింది. కంపెనీ సాపేక్షంగా అధిక రేటింగ్ మరియు ధర డైనమిక్లను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతిని ఉపయోగించి చేయబడింది. అకిమ్ సూచిక. లాభం 10.56 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 6.4 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ 26, 2025న ట్రేడింగ్ ముగిసే సమయానికి ఒప్పందం స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ ONDS కౌంటర్ వైలింగ్ విక్రయ లావాదేవీ. బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడుతుంది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.